ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దాంట్లో డ్రగ్స్ ఒకటి. ఈ డ్రగ్స్ అనేది మహమ్మారిలా మారినాయి. సిగరెట్ వద్దు వద్దు అంటూనే ఒకసారి అలా తాగి అలా అలవాటైనోడు అది వదలడు. మద్యం ఒకసారి అలవాటైనోడు అది వదలడు. డ్రగ్స్ ఇంకా ప్రమాదకరమైనటుంది. అది లేకపోతే బతకలేని పరిస్థితి సృష్టిస్తుంది. ఇక అది త్వరగా నాడీ వ్యవస్థను దెబ్బతీసి మనిషిని సర్వనాశనం చేస్తుంది, పెర్వర్టెడ్గా మారుస్తుంది. ఆ టైంలో వాళ్ళు చేసే అరాచకాలకి అంతూ పొంతూ ఉండదు. ఇది ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి. ట్రంప్ ఏమంటాడంటే ఇట్లాంటి వాటికి ఉరిశిక్ష కరెక్ట్ అంటాడు. కొన్ని దేశాల్లో అది వేస్తున్నారు. ఈవెన్ అమెరికాలో కూడా పరిస్థితి కంట్రోల్ కావాలంటే అత్యంత ముఖ్యమైనటువంటిది అది. చాలా దాదాపుగా ఈ డ్రగ్ వాడేటటువంటి వ్యక్తి వలన 500 మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ అవర్ కంట్రీ ఈజ్ రెడీ ఫర్ ఇట్. ఐ ఆమ్ రెడీ ఫర్ ఇట్. ఇది అంటే డ్రగ్స్ వాడేటటువంటి వాళ్ళని లేపేయడం అన్నటువంటిది, డ్రగ్స్ అమ్మే వాళ్ళని వాడే వాళ్ళకి సంబంధించి కఠినమైనటువంటి చర్యల దిశగా అడుగులకి తను సిద్ధమని చెప్తున్నాడు.